ఈ రోజైతే మనం పొరిగింటి చేపల పులుసుకైతే వచ్చేసాం అనమాట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయి. దాని టేస్ట్, దాని ప్రైజెస్ అన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాం. వెల్కమ్ టు ది ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు ఎక్కడికొచ్చానో తెలుసా? పొరిగింటి చేపల పులుసుకైతే వచ్చేసాం. వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ అయితే ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయన్నమాట. మేమైతే 5 మినీ కాంబో అయితే తీసుకున్నాం అనమాట. 5 ఐటెమ్స్ మనం ఎయ్యైనా చెప్పొచ్చు. మేము 5 ఐటెమ్స్‌తో ఒక కాంబో అయితే చెప్పాం. ఏమేమి చెప్పామో చూపిచ్చేస్తా. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి, నెక్స్ట్ వచ్చేసి క్రాబ్. చూడండి చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. పొరిగింటి చేపల పులుసుకొచ్చి చేపల పులుసు చెప్పకపోతే ఎలా అండి? ఇదిగోండి మంచి చేపల పులుసు అయితే చెప్పాం. మనం కర్రీస్ అయితే మనకిష్టం వచ్చినయి చెప్పొచ్చు. మీరు ఇది 5 కాంబో ఎంతుంటుందో ప్రైస్ అయితే గెస్ చేయండి. లాస్ట్‌లో అయితే బార్ అయితే వచ్చేస్తుందనమాట. ఎంతుందో కూడా నేను చెప్తాను. మీకు తెలిస్తే కిందైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే టేస్ట్ చూసేద్దాం. చూడండి చిన్న చిన్న ప్రాన్స్ దాంట్లో పచ్చిమిర్చితో మంచి అట్రాక్టివ్‌గా ఉంది. మీరెప్పుడైనా ట్రై చేసుంటే మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. మంచిగా ప్రాన్స్ ఏసుకొని, ఎక్కువ కలుపుకొని మంచి నీట్‌గా అయితే తిన్నామనమాట. వాసనైతే మంచి గుమగుమలాడుతుందనమాట పొరిగించి చేపల పులుసులో. మంచిగా 4 ముద్దలేసుకొని ఫ్రాన్స్ ఇలా కలుపుకొని ఇదిగోండి చిట్టి చిట్టి రొయ్యలు భలే టేస్టీగా మంచిగా ఉడికితే చాలా బావుంటాయి. ఉడికిందనమాట. నాకు జలుబుంది. జలుబు మొత్తం పోయేటట్టుంది. అంత టేస్టీగా ఉన్నాయి భలే. తింటుంటే ముద్ద ముద్దగా ఆ రొయ్య అనేది తగులుతుందనమాట. ఎప్పుడైనా మనం తింటున్నప్పుడు నాన్ వెజ్ ఐటెమ్స్ మనకు తగులుతా ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా తెలుస్తుంది. మొత్తం దీంతోనే తినేసేటట్టున్నా. మంచి టేస్టీగా అయితే ఉందనమాట. కారం కారంగా ఉంది. మంచిగా క్రాబ్ అయితే అట్రాక్టివ్‌గా ఉంది. క్రాబ్ కర్రీ అయితే ట్రై చేద్దాం. చూడండి మంచి క్రాబు, కాళ్ళు, ఇగురు కూడా ఏసారనమాట. మంచిగా కలుపుకొనైతే తినొచ్చు. ఏసుకొని అలా కొంచెం గ్రేవీ, గ్రేవీ కాదండి ఇవి కూడా పీసులున్నాయి. గట్టిగానే ఇచ్చారు చూడండి. ఇప్పుడైతే మంచి క్రాబ్ కర్రీ కూడా ట్రై చేద్దాం. ఇది షల్లిరపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు నాన్ వెజ్ కర్రీస్‌లో ఏ కర్రీస్ ఇష్టమో కిందైతే కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు పొరిగింటి చేపల పులుసులో తింటే మీకే కాంబో నచ్చిందో కూడా కామెంట్ చేయండి. పీత అనేది ఇలా ఇరిగితే వెంటనే చాలా బావుంటాయన్నమాట. అంటే ఈ లేతగా మంచి టేస్ట్ ఉంటాయి. మసాలాలు, గిసాలాలు అన్నీ మంచిగా పట్టినాయన్నమాట. మంచి లేతగుందన్నమాట. షెల్ అనేది ఇలా ఉంటే చాలా బావుంటది తినడానికి. బా నాన్ వెజ్ కర్రీస్ ఇంత టేస్టీగా ఉంటే చాలా అంటే చాలా బావుంటుందన్నమాట. ఎప్పుడైనా మసాలాలు, కారం అయన్నీ కరెక్ట్‌గా సరిపోతే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. నాకైతే టేస్ట్ చేసిన 2 కూడా అనిపించినియి. ఇప్పుడైతే రాగి సంగటి విత్ నాటుకోడి అయితే ట్రై చేసేద్దాం. మంచి టేస్టీ కాంబినేషన్ అనమాట ఇది. తెలిసి నాటుకోడి, రాగి సంగటి కాంబినేషన్ నచ్చనోళ్ళైతే ఉంటారనమాట. నాకు తెలిసి చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చాలా రుచికరంగా అయితే ఉంటదనమాట. ఇది చెప్పట్లేదు ఇంట్లో అయినా సరే మనం తింటాం కదా! చాలా బావుంటుంది. మంచిగా నాటుకోడి పీసెస్ అయితే వచ్చినియి. మంచి గ్రేవీలో అలా డిప్ చేసుకొని ఎక్కువ ముద్ద తీసుకొని తింటే రాగి సంగటి చాలా బావుంటదనమాట. ఇది రాగి సంగటి అనేది మంచి టేస్టీగా ఉందనమాట. నోరులో అలా ఎళ్ళిపోతుంది. ఘీ అనేది చాలా చేస్తుంది. ఘీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా నచ్చుతదనమాట. రాగి సంగటిలో కూడా నాకు తెలిసి చాలా రకాలుంటాయి. గట్టిగా ఉంటుంది. కొన్ని చోట ముద్దలా ఉంటుంది. కొన్నిట్లో ఇట్లా అన్నం అనేది కనిపించేలా చేస్తారు. కొంతమంది కనపడదనమాట. కొన్ని చోట్ల కొన్ని విధాలుగా అయితే చేస్తారు. ఇదైతే ఇదిగోండి అన్నం కనపడుతూ ఈ విధంగా అయితే ఉంది. టేస్ట్ అయితే బావుంది. నాటుకోడితో ఒకటి తింటున్నా కదా! సిని పీస్ కూడా మెత్తగా ఉడికింది. చికెన్ ఫ్రై అయితే ట్రై చేద్దాం. కాంబోస్ కదా పీసెస్ ఇవ్వరు అనుకోకండి. పీసెస్ కూడా ఇవ్వండి చూడండి మంచిగా ఇచ్చారు. మంచిగా ఏసుకోండి. ఇగో ఇంకా దాంట్లో కూడా ఉన్నాయి పీసెస్.
మంచి గ్రేవీ పీసెస్ కూడా వచ్చింది. ఇది ఫ్రై. లైట్ ఫ్రై విత్ గ్రేవీ ఉంటది తోట. మంచిగా కలుపుకొని పీస్ కూడా మంచి కలర్‌ఫుల్‌గా కనపడుతుంది. టేస్ట్ అయితే చూద్దాం. ఇగో చూడండి ముక్క కూడా బాగా ఉడికిందనమాట. పీస్ అయితే మంచి మెత్తగా ఉడికిందనమాట. ఏదైనా నాన్ వెజ్ కర్రీ అనేది మంచిగా ఉడికితే టేస్ట్ అనేది బావుంటది. ఇగో చూడండి ముక్క ముక్క వస్తుంది. పీసెస్ తీసుకొని ఇలా ఫైనల్‌గా అయితే మనం పొరుగింటి చేపల పులుసుకొచ్చి చేపల పులుసు తినపోతే ఎలా చెప్పండి? అదే మెయిన్ కదా! అదైతే ట్రై చేద్దాం. అది లాస్ట్‌లో తిందామని ఉంచామనమాట. మంచి వైట్ రైస్‌లో చేపల పులుసు ఏసుకొని తింటే భలే అనిపిస్తది నాకు. మీకైతే దేంట్లో తినేస్తారో కిందైతే కామెంట్ చేయండి. మంచి చేప పీస్ అలా ఏసుకొని, మంచి చేపల పులుసు ఏసుకొని, పీస్ ఏసుకున్నాం అనమాట. అలా కలుపుకొని, ఇలా చిన్న ముక్క తీసుకొని, కలుపుతుంటేనే నోరు రుచికరంగా అనిపిస్తుంది. మంచి లవలవలాడుతుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలిసిందనమాట. బెండకాయ అన్నీ ఏసినట్టున్నారు. మంచిగా ఆ ఫ్లేవర్ తెలిసింది మంచిగా. నేను 5 ఐటెమ్స్ ట్రై చేశాను నాన్ వెజ్. మంచి టేస్టీగా అనిపించిందనమాట. వైట్ రైస్‌లోను బావుంది. బగారా రైస్‌లో బావుంది. ఇక రాగి సంగటయితే మంచి మెత్తగా నోట్లోకి అలా ఎళ్ళిపోతుంది. ఆ ఘీ ఫ్లేవర్ అయితే తెలుసు. నాకైతే బా అనిపించినాయనమాట. మీరు ట్రై చేసినప్పుడు మీకెలా అనిపించినాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇయన్నీ నాన్ వెజ్ కర్రీస్ తిన్న తర్వాత రైతా ఏసుకోకపోతే ఎలా చెప్పండి? ఈ రైతా చూస్తే నాకు గుర్తొచ్చిందేంటంటే మజ్జిగలో జీలకర్ర ఏసుకొని తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. జీలకర్ర యొక్క లక్షణాలు మరియు మజ్జిగలోని ప్రోబయోటిక్స్ కారణంగా మజ్జిగ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది హైడ్రేషన్‌కి కూడా సహాయపడుతుంది. కూలింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కాల్షియం, ప్రోటీన్ మరియు బి విటమిన్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి. ప్రోబయోటిక్స్ మరియు జీలకర్ర కలయిక రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేసేయండి. మంచిగా రైతా ఏసుకొని, ఇలా కలుపుకొని, ఫైనల్‌గా అయితే దీంతో ఎండ్ చేద్దాం. హ్మ్. మంచి చల్లగా టేస్టీగా అయితే ఉందనమాట. నేనైతే తిన్నా అనమాట. నాకైతే బా అనిపించింది. ఇక్కడైతే ఒక బారొస్తది చూడండి. పూర్, గుడ్, సాటిస్ఫైడ్. ఎక్కడ ఆగుద్దో అనేదైతే మనం చూద్దాం. మీరు ఇది ఆగేలోగా మీకేమనిపించిందో కిందైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. చూద్దాం. వావ్! సాటిస్ఫైడ్ దగ్గర ఆగింది. నాకు కూడా నిజంగా బా అనిపించిందనమాట. మంచి సాటిస్ఫైడ్ కాంబో. పొరుగింటి చేపల పులుసులో డిఫరెంట్ నాన్ వెజ్ కాంబోస్ అయితే ఉంటాయన్నమాట. ఈ బడ్జెట్ బార్‌లో బార్స్ అయితే అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కదా! ఆ ప్రైస్ తెలిస్తే కిందైతే కామెంట్ చేసేయండి. మేము తీసుకున్న నాన్ వెజ్ కాంబో వచ్చేసి 5 కర్రీస్ నాన్ వెజ్ కాంబో రూ. 499 అనమాట. ఆ ప్రైస్‌కి, ఆ టేస్ట్‌కి నాకైతే వర్తే అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇక వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. ఈ గూగుల్ మ్యాప్‌లో చూపిస్తున్నట్టు పొరుగింటి చేపల పులుసు ఎగ్జాక్ట్ లొకేషన్ రెయిన్‌బో విస్టాస్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. లేదంటే కిందైతే లింక్ ఉంటుంది. ఒకసారైతే చెక్ చేసేయండి. డైరెక్ట్‌గా అక్కడికైతే వెళ్తారు. లేదంటే డైరెక్ట్ సెర్చ్ చేసినా మీకైతే వస్తుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.